హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు అయితే మీకు కమ్మగా ఉండే పెసర పునుకులతో ఉప్పు చేప కాంబినేషన్లో పులుసు అయితే చేసి చూపిస్తున్నాను రండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది పక్కాగా. ముందుగా ఉప్పు చేపలను అయితే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని 2 నిమిషాలు నానబెట్టేసి కడుక్కోండి. పైన తెల్లగా ఉంటుంది చూసారా, అదంతా శుభ్రంగా చేతితో రుద్దుకుంటూ కడుక్కుంటే నీచు వాసన లేకుండా వస్తుంది అన్నమాట కూర. ఇలా కడుక్కున్న తర్వాత చల్ల నీటిలో ఒక 2 సార్లు కడిగేసుకోండి. నీట్గా వాష్ అయిపోతాయి. ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద టమోటా, ఈ 2 కూడా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పెసర పునుకులు అయితే నేను బండి మీద తీసుకొచ్చానండి బయటకు వెళ్తుండే. చిన్నప్పుడైతే మా అమ్మోళ్ళు పకోడీ, వడలు, బూందీ ఇలా అన్నిటితో కర్రీ వండేవారు. ఇప్పుడైతే మర్చిపోయాము. నాకు ఆ పునుకులు చూడగానే అదే గుర్తొచ్చింది అనమాట. అందుకే కూర వండుదామని తీసుకొచ్చా. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా కొంచెం కడుక్కొని వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకోండి. బాండీ అంతా అలా ఉందని అయితే అనుకోకండి, ఎందుకంటే ఉదయం నేను అందులో పునుకులు వేసాను. అదే బాండీలో కూర కూడా వండేస్తున్నాను అనమాట. ఆయిల్ తీసి ఉప్పు చేపలను ఇలాగ ఎర్రగా వేయించేసి వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే నూనెలో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోండి. అందులో ఒక చిటికెడు పసుపు వేసి వేయించేసుకోండి. అవి వేగేలోపు నేను చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టుకుంటానండి. ఉల్లిపాయలు మగ్గేలోపు మనకు పని అయిపోతుంది కదా. అవి వేగిన తర్వాత తీసుకోవడం కంటే ముందే తీసి పక్కన పెట్టుకుంటే పని అయిపోతుంది. ఈలోపు నాకు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. మగ్గిన ఉల్లిపాయల్లో కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి అవి కూడా మగ్గించుకోండి ఒక 5 నిమిషాలు. కారము, కల్లుప్పు వేసుకోండి. పులుసులకి కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. 1 స్పూన్నర ఉప్పు వేసా. ఈ 2 కూడా కలిపేసి తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోండి. లాస్ట్లో ఇలా తుక్కుంటుంది కదా, అది వేయకండి, ఇసుకగా తగులుద్ది. ఇలా వేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఉంచారంటే మరుగుతుంది. ఎసరులాగా అలా మరుగుతూ ఉంటుంది. ఇలా మరిగే టైంలో మనం పెట్టుకున్నాక పక్కన పెట్టుకున్న పునుకులు, వేయించి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కల్ని వేసేసి మూత పెట్టేసి మంటని మీడియం సైజులో పెట్టేసుకోండి. ఈ పునుకులన్నీ ఉబ్బుతాయి అన్నమాట. మనకి పలచగా ఉందో చూస్తాకి ఉడికేటప్పటికి చూసారా ఎంత చక్కగా అయిపోయిందో. 5 నిమిషాల తర్వాత తీస్తే అంత చక్కగా వచ్చేసింది పులుసు. ఇంకొంచెం చల్లారిన తర్వాత మనకి ఇంకా చక్కగా అయిపోద్దండి పులుసు. టేస్ట్ అయితే పక్కాగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉప్పు చేప ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.